అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ వరలక్ష్మీదేవియే నమః. మనకు వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి వ్రత కథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కదండీ! ఎంతో విశిష్టత కూడా ఉంది. ఈ వ్రత కథను పూర్తిగా చదివితేనే మనకు పూర్తి పూజా ఫలితం అనేది లభిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రత కథను చెప్తున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత చదవగలిగిన వాళ్ళు వ్రత కథను చదువుకుంటే సరిపోతుందండి. లేని వాళ్ళు ఈ వ్రత కథను విన్నా సరిపోతుంది. మీరు చేత్తో అక్షింతలు పట్టుకొని ఈ వ్రత కథను వింటే సరిపోతుందండి. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభ. శౌనకాది మహాములను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్తున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతంను ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమునకై దాన్ని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధులుగా ధరించుటకు తగిన వ్రతంను ఒకదానిని ఆనతినియవలసిందిగా అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినవాడే, దేవి, నువ్వు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతంను చేయవలెనని పరమశివుడు పార్వతీదేవికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి అని అడిగింది. ఈ వ్రతంను చేయవలసిన విధానమును కూడా తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది. అప్పుడు శివుడు, కాచాయని, ఈ వరలక్ష్మి వ్రతంను నీకు వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు ఒక పట్టణము ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిక్కిలి సుగుణవతి, వినయ విధేయతలు కలిగి భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలంన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాలంనే గృహకృత్యాలు కూడా పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. ఇంత అనుకుగా ఉన్న ఆ మహాపతివ్రతం చూసి మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించినట్లయితే నీకు కోరిన వరములు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధములైన స్తోత్రాలను కూడా చేసిందట. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగే జనులు ధన్యులవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మల్లో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది. తల్లి అనగా లక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే తన భర్తని, అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. ఈ విషయం చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. కాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. అక్కడ ఒక ప్రదేశంలో ఒక మండపం అనేది ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణతో కలశం ఏర్పాటు చేశారు. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణం ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో జానవాహనాది షోడోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం అనేది వినిపించింది. వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు అనేవి కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు అనేవి కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే
రాగానే ఆ స్త్రీలంతా కూడా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ కూడా సర్వమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారము పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 12 కుడుముల వాయనం అనేది ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి తిని తమ కోసం కొన్ని వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవ్వటం అంటే మాటలా? చారుమతి ఎంతటి అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజ చేయకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో సంతోషించారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి అని పరమశివుడు చెప్పాడు. సూత మహాముని, సౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారు కదా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. చేతిలో అక్షంతలను కొన్ని తీసుకొని అమ్మవారి పాదాలయందు ఉంచి మిగిలినవి ఇంట్లో వారు మీరు శిరస్సుపై వేసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మీదేవి వ్రత కథని గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇంకా మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించి వరలక్ష్మి అమ్మవారికి సంబంధించిన వీడియోలు అయితే పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.